హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, సో వాళ్ళకి కూడా నచ్చేలాగా నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మమ్మీ యాక్చువల్గా పాల మీద మీగడ మొత్తం స్టోర్ చేసి పెట్టుకుందండి. అలా డైలీ వచ్చే మీగడని స్టోర్ చేసుకొని కొంచెం క్వాంటిటీ బాగా వచ్చిన తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికి మనం బౌల్లో మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మజ్జిగ కవ్వంతో ఇట్లా చిలుక్కోవాలండి. మనం ఇక్కడ మజ్జిగ కవ్వంతోనైనా చిలుకోవచ్చు, లేకపోతే పప్పుగుత్తితోనైనా ఇలా తిప్పుకోవచ్చు అనమాట. సో మజ్జిగ కవ్వంతో చిలుక్కొని బాగా పల్చటి మజ్జిగ ఫామ్ అయ్యేంత వరకు చిలుక్కోవాలి. అలానే కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటూ ఉండాలి. సో గడ్డలుగా ఫామ్ అవుతుంది అనమాట, అంతవరకు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు క్రంబల్స్ లాగా ఫామ్ అయింది. సో ఇంకా బాగా చిలుక్కుంటూ ఉంటే మనకి గడ్డలుగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత మనకి వేస్టేజ్ వాటర్ ఏదైతే వచ్చిందో దాన్ని మొత్తం తీసేయాలన్నమాట. ఇప్పుడు వెన్నని చల్లనీటితోని శుభ్రం చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ అలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సో వెన్నని మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వెన్నను కరిగించుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. వెన్న అంతా కరిగిపోయి మనకి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. వాటర్ అంతా ఆవిరైపోవాలి. ఇంకా ఈ స్టేజ్లోనే ఒక చిన్న యాలక వేసేసుకోవాలి. యాక్చువల్గా మమ్మీ నాకు చెప్తుంది, మా అమ్మమ్మ నెయ్యి కరిగించేటప్పుడు చుట్టుపక్కలంతా ఇలా వాసన వచ్చేదంట, చాలా కమ్మటి వాసన వచ్చేదంట. తను నెయ్యి ఎలా తయారు చేసేదో, తను వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తోని నెయ్యి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా చేసేదో చెప్తుందన్నమాట. మా అమ్మమ్మ చేసిన నెయ్యికి చాలామంది ఫ్యాన్స్ ఉండే అంత ఇష్టపడే వాళ్ళంట తను చేసే నెయ్యికి. సో తను వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది. ఎర్రమన్ను, బాబా విభూది, ఇంకా తమలపాకులు కావాలి. కొంచెం విభూది తీసుకొని దాంట్లో కొంచెంగా వాటర్ పోసేసి పైన వచ్చే తేట ఉంటుంది కదా, అది కరుగుతున్న నెయ్యిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎర్రమన్ను తీసుకొని అది కూడా సేమ్ తేటనే పోసుకోవాలన్నమాట. మొత్తం కాదు, ఓన్లీ తేట అది పోసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్గా పెళ్ళిళ్ళలో నలుగు పోయడానికి మనకి పీట వేస్తారు కదా కింద, సో దానికి ఎర్రమన్ను వాడతారు. అమ్మమ్మ ఎర్రమన్ను యూజ్ చేసి కలర్ తీసుకొచ్చేదన్నమాట నెయ్యికి. ఇంకా తను వాడేది బాబా విభూది కాదు, కట్టెల పొయ్యి బూడిద ఉంటుంది కదా, అది వాడుతుంది. ముందు క్లిప్లో చూపించినట్టు తమలపాకులు కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది. తమలపాకులు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి అంతా చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి ఒక కంటైనర్లో. ఇక్కడ చూస్తున్నట్టు ఇంతకన్నా డార్క్గా మనం నెయ్యి కరిగించుకోకూడదు. గడ్డ కట్టిన తర్వాత నెయ్యి చాలా డార్క్ షేడ్లో అంటే నల్లగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యి గడ్డగట్టిన తర్వాత ఎలా ఉందో. సో ఇట్లా పట్టుకొని చూస్తే అంతా రవ్వలాగా ఉందండి. చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది, ఎట్లయినా అమ్మమ్మ స్టైల్ కాబట్టి. ఒక
ఒకసారి ఇలా అందరూ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.